లా అండ్ ఆర్డర్ విషయంలో పోలీసులు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సైబర్ క్రైమ్ కట్టడిలో తెలంగాణ దేశానికి ఆదర్శమని చెప్పారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలన్నారు సీఎం. శాంతి భద్రత లేకుంటే సమాజంలో అభివృద్ధి ఉండదన్నారు డీజీపీ. జిల్లాల్లో అమరులకు ఘనంగా నివాళులర్పించారు ఉన్నతాధికారులు. సైబర్ క్రైమ్ కట్టడిలో తెలంగాణ పోలీసులు దేశానికి ఆదర్శమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. శాంతి భద్రతల కట్టడిలో పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చామన్నారు. హైదరాబాద్ గోషామహల్లో పోలీసుల అమరవీరుల దినోత్సవంలో పాల్గొన్నారు సీఎం. సైబర్ నేరాల కట్టడికి సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏర్పాటు చేశామన్నారు. పోలీసులకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకునే బాధ్యత తమదన్నారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సైబర్ నేరాలు, డిజిటల్ నేరాలు, మార్ఫింగ్ కంటెంట్, డ్రగ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్ వంటి కొత్త తరహా నేరాలు పోలీసులకు సవాలుగా మారుతున్నాయి. టెక్నాలజీతోనే తెలంగాణ పోలీసులు సమాధానం చెప్తున్న తీరు ఈరోజు మనం అభినందించాల్సిన అవసరం ఉన్నది. మావోయిస్టు ఉద్యమంలో ఉన్న అజ్ఞాత నాయకులను జనజీవన స్రవంతిలో కలవాలని నేను వారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. దేశంలోని శాంతి భద్రతల నిర్వహణలో రాష్ట్రం ముందుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 3 రోజుల కింద విధి నిర్వహణలో కానిస్టేబుల్ ప్రమోద్ వీరమరణం పొందారన్నారు. కానిస్టేబుల్ కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇస్తామన్నారు. ప్రమోద్ కుటుంబ సభ్యుల్లో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం ఇస్తామన్నారు. అమరులు వారు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు సీఎం. 3 రోజుల క్రితం నిజామాబాద్లో సిసిఎస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ విధి నిర్వహణలో వీరమరణం పొందారు. వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. వారి కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా, అమరుడైన కానిస్టేబుల్ పదవి విరమణకు వచ్చే లాస్ట్ పే డ్రాన్ శాలరీతో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల ఇంటి స్థలం మంజూరు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిరక్షణ కోసం పోలీసులు నిత్యం కృషి చేస్తున్నట్లు చెప్పారు డీజీపీ శివధర్ రెడ్డి. శాంతి భద్రతలు లేకుంటే సమాజంలో అభివృద్ధి ఉండదని చెప్పారు. రాష్ట్రంలో నేరాలు జరగకుండా ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ తో ప్రజల విశ్వాసం చూరుకుంటున్నట్లు చెప్పారు డీజీపీ శివధర్ రెడ్డి. శాంతి భద్రతలు లేకుంటే అభివృద్ధి జరగదు అన్నది అందరికీ తెలిసిన విషయమే. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు అవసరమైతే ప్రాణ త్యాగం చేయడానికి కూడా పోలీసులు వెనకాడరు అని అమరులైన పోలీసులు మనకు సమాజానికి గుర్తు చేస్తున్నారు. పోలీసులు విధి నిర్వహణలో బేసిక్ పోలీసింగ్ మరవకూడదన్నది మన సిద్ధాంతం. ఫెయిర్, ఫర్మ్, ఫ్రెండ్లీ, ప్రొఫెషనల్ పోలీసింగ్ ఫార్ములాతో మనం ముందుకు పోతున్నాం. చట్ట ప్రకారం అందరినీ సమానంగా చూస్తూ నిష్పాక్షికంగా వ్యవహరించడం ఫెయిర్ పోలీసింగ్. జిల్లాలోని పోలీస్ అమరుల సంస్మరణ దినోత్సవాలు జరిగాయి. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకమన్నారు పోలీస్ ఉన్నతాధికారులు, నేతలు. టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో దేశంలోనే తెలంగాణ పోలీసులు ముందున్నారని చెప్పారు. పోలీసుల త్యాగాలతోనే మనమంతా రక్షణతో జీవిస్తున్నామని చెప్పారు. అమరుల త్యాగాలను గుర్తు చేసుకుని నివాళులర్పించారు. జూబ్లీహిల్స్ బైపోల్లో ప్రధాన ఘట్టం ముగిసింది. ఇవాల్టితో నామినేషన్ల పర్వం ముగిసింది. భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు 3 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఈసారి బరిలో RRR భూ నిర్వాసితులతో పాటు ఫార్మాసిటీ భూ నిర్వాసితులు, నిరుద్యోగులు ఉన్నారు. ఈ నెల 24 వరకు విత్డ్రావల్కు ఛాన్స్ ఇచ్చారు. వచ్చే నెల 11న ఎన్నికలు నిర్వహించి 14న రిజల్ట్ అనౌన్స్ చేయనున్నారు ఎన్నికల అధికారులు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నామినేషన్ల పర్వం ముగిసింది. దాదాపు 150 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకు టోకెన్లు జారీ చేశారు. టోకెన్లు తీసుకున్న అందరికీ 3 గంటల తర్వాత కూడా నామినేషన్ల దాఖలుకు అవకాశం ఇచ్చారు. చివరి నిమిషంలో చాలా మంది తరలివచ్చి నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు నవీన్ యాదవ్, మాగంటి సునీత, లంకల దీపక్ రెడ్డి కూడా అదనంగా నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. భారీ సంఖ్యలో కార్యకర్తలు రావడంతో షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయం సందడిగా మారింది. ఈసారి జూబ్లీహిల్స్ బరిలో RRR బాధితులు, నిరుద్యోగ సంఘాల నేతలు, ఫార్మాసిటీ బాధితులు ఉన్నారు. దాఖలైన నామినేషన్లను రేపటి నుంచి పరిశీలించనున్నారు. అక్టోబర్ 24 వరకు నామినేషన్లు ఉపసంహరించుకునే ఛాన్స్ ఇచ్చారు. నవంబర్ 11న పోలింగ్ నిర్వహించి 14న రిజల్ట్స్ అనౌన్స్ చేయనున్నారు అధికారులు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక కోసం అబ్జర్వర్లను నియమించింది ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా. ఉప ఎన్నిక జనరల్ అబ్జర్వర్గా ఐఏఎస్ అధికారి రంజిత్ కుమార్ సింగ్, పోలీస్ పరిశీలకులుగా ఐపీఎస్ అధికారి ప్రకాష్ త్రిపాఠి, వ్యయ పరిశీలకులుగా ఐఆర్ఎస్ అధికారి సంజీవ్ కుమార్ లాల్ను నియమించింది ఈసీ. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు నగరంలో ఉండనున్నారు అబ్జర్వర్లు.
నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఇక ప్రచారంపై ప్రధానంగా ఫోకస్ చేశాయి మూడు పార్టీలు. బీజేపీ నుంచి లంకలు దీపక్ రెడ్డి బరిలో ఉండగా, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత బరిలో ఉన్నారు. సిట్టింగ్ సీటును దక్కించుకునేందుకు బీఆర్ఎస్ సెంటిమెంట్ అస్త్రం ఉపయోగిస్తుండగా, బీజేపీ మాత్రం పోటీలో లేని మజ్లిస్ను ప్రధానంగా టార్గెట్ చేస్తూ ప్రచారం చేస్తోంది. ఇక అభివృద్ధి నినాదంతో కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్తోంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేసే ఆర్డినెన్స్ ను రెడీ చేసింది సర్కార్. ఫైల్ పై మంత్రి సంతకం చేశారు. సీఎం ఆమోదం తర్వాత ఆర్డినెన్స్ రిలీజ్ చేయనుంది సర్కార్. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర వాటా రిలీజ్ చేయకనే 10 ఏళ్లలో రైతులు 3,000 కోట్ల మేర నష్టపోయారన్నారు మంత్రులు. జిల్లాల్లో పత్తి కొనుగోలు ప్రారంభించినట్లు చెప్పారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఒక్క ఛాన్స్ ఇవ్వాలన్నారు మంత్రులు. స్థానిక సంస్థల్లో ఇద్దరు పిల్లల రూల్ ఎత్తివేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నిబంధన తొలగించే ఆర్డినెన్స్ పై మంత్రి సీతక్క సంతకం చేశారు. ఇవాళ రేపో ఆర్డినెన్స్ ఫైల్ సీఎం రేవంత్ దగ్గరకు వెళ్లనుంది. సీఎం సంతకం తర్వాత ఆర్డినెన్స్ రిలీజ్ చేయనున్నారు. తర్వాత ఆర్డినెన్స్ ఆమోదం కోసం గవర్నర్ కు పంపనుంది సర్కార్. గవర్నర్ ఆమోదం తర్వాత ఆర్డినెన్స్ ను ఇంప్లిమెంట్ చేయనున్నారు. మరోవైపు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఇద్దరు పిల్లల రూల్ ఎత్తివేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కేంద్ర రాష్ట్ర వాటాలతో అమలయ్యే పథకాలను ఒక్కొక్కటిగా పునరుద్ధరిస్తున్నట్లు చెప్పారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర వాటా రిలీజ్ చేయకపోవడం వల్లే 10 ఏళ్లలో రైతులు 3,000 కోట్ల మేర నష్టపోయారన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ రాజకీయ దురుద్దేశాలతో రాష్ట్ర రైతులకు నష్టం కలిగించిందన్నారు. ప్రజాపాలనలో రైతులకు ప్రయోజనం చేకూరేలా వ్యవసాయ, ఉద్యాన శాఖలు చర్యలు చేపట్టాయన్నారు. రాష్ట్రంలో వరితో పాటు పప్పు దినుసులు, నూనె గింజల సాగును పెంచేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో పత్తి కొనుగోలు ప్రారంభించామన్నారు మంత్రి. 317 జిన్నింగ్ మిల్లులను సీసీఐ నోటిఫై చేసిందన్నారు. సీసీఐ తీసుకువచ్చిన కపాస్ కిసాన్ యాప్లో ఇప్పటి వరకు 21,07,272 మంది రైతులు రిజిస్టర్ చేసుకున్నారని చెప్పారు. సెక్రటేరియట్లో జరిగిన రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. జూబ్లీహిల్స్ తో పాటు సిటీలోని అన్ని ప్రాంతాలను కాంగ్రెస్ సర్కార్ అభివృద్ధి చేస్తుందన్నారు రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖల మంత్రి వివేక్ వెంకటస్వామి. బైపోల్లో లోకల్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఒక అవకాశం ఇవ్వాలన్నారు. జూబ్లీహిల్స్ సెగ్మెంట్ పరిధిలోని బోరబండలో ఎన్నికల క్యాంపెయిన్లో పాల్గొన్నారు మంత్రి. అభ్యర్థి నవీన్ యాదవ్ తో కలిసి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశారు. నియోజకవర్గంలోని అన్ని సమస్యలను పరిష్కరిస్తామన్నారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న అన్ని చోట్ల కూడా ఎట్లయితే జూబ్లీహిల్స్లో అభివృద్ధి చేసి ముందుకు వెళ్తున్నామో, ఇతర చోట్ల కూడా ఈ వచ్చే కాలంలో ఎక్కువ అభివృద్ధి చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్ళి ఈ అన్ని ప్రాంతాలలో నిధులు పెట్టి రోడ్ల విషయము, నాలీల విషయము ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని చెప్పి మీ అందరికీ కూడా మళ్ళొకసారి భరోసా ఇప్పిస్తూ, హుస్నాబాద్లో అధునాతన హంగులతో 250 పడకల హాస్పిటల్ భవన నిర్మాణం జరుగుతుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. గౌరవెల్లి కాలువల పనులకు భూసేకరణ జరుగుతుందని రైతులంతా సహకరించాలని కోరారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి పొన్నం సందర్శించి భవన నిర్మాణ పనులను పరిశీలించారు. హుస్నాబాద్ ఆసుపత్రిలో ప్రస్తుతం 8 మంది డాక్టర్లు ఉన్నారని, 250 పడకల ఆసుపత్రికి 38 మంది డాక్టర్లు నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. హుస్నాబాద్కు నర్సింగ్ కాలేజ్ తేవడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు పొన్నం. ఎస్సీ నేషనల్ కోఆర్డినేటర్స్ ను ఏఐసీసీ ప్రకటించింది. 45 మందితో కూడిన జాబితాను రిలీజ్ చేసింది. లిస్టులో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు చోటు దక్కింది. ఎస్సీ నేషనల్ కోఆర్డినేటర్స్ ను ఏఐసీసీ ప్రకటించింది. 45 మందితో కూడిన జాబితాను రిలీజ్ చేసింది. లిస్టులో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు చోటు దక్కింది. దేశంలో మావోయిస్టులను పూర్తిగా నిర్మూలిస్తామన్నారు బీజేపీ నేతలు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ఓటేస్తే మూసీలో వేసినట్లే అని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదన్నారు. గత బీఆర్ఎస్ సర్కార్లాగే కాంగ్రెస్ పాలన ఉందన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ను ప్రజలు నమ్మడం లేదన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు కాషాయ పార్టీ నేతలు.
జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కు ఓట్లేస్తే మూసీలో వేసినట్లేనని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటు రాష్ట్ర నేతలు పాల్గొన్నారు. 10 ఏళ్లు పాలించిన కేసీఆర్ ఇప్పుడు ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ఫామ్ హౌస్ నుంచి బయటికి రావడం లేదని మండిపడ్డారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ మీద కోపంతో బీఆర్ఎస్ కు ఓట్లేస్తే నిండా మునుగుతామన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. లంకల దీపక్ రెడ్డి గెలిస్తే జూబ్లీహిల్స్ అభివృద్ధి బాధ్యత కిషన్ రెడ్డి తీసుకుంటారని అన్నారు బండి సంజయ్. హైదరాబాద్ అంతర్జాతీయ నగరం ఇది. నేను లండన్గా చేస్తా, న్యూయార్క్ చేస్తా, వాషింగ్టన్ చేస్తా, సింగపూర్ చేస్తా అని చెప్పి ఆయన ఇప్పుడు ఫామ్ హౌస్ లో ఉన్నాడు. ఆ సింగపూర్ ఎక్కడ పోయిందో తెలియదు, లండన్ ఎక్కడ పోయిందో తెలియదు. మా జూబ్లీహిల్స్ హైదరాబాద్ ప్రజలకు మిగిలింది మాత్రమే డ్రైనేజీ సమస్యలే, రోడ్ల సమస్యలే, వీధి లైట్ల సమస్యలే. సైకిల్ మీద తిరిగే స్తోమత లేనోడు, సైకిల్ కూడా లేనోడు బీఆర్ఎస్ తోడు ఇలా కార్లు కొనుక్కొని మెడల కిలోల బంగారాలు వేసుకొని ఇలా రోడ్ల మీద తిరుగుతున్నారు. మేము మా కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి పేరుతో మేము వస్తున్నాం. ఇలా వాళ్ళిద్దరు మతం పేరుతోని మిమ్మల్ని మోసం చేయడానికి వస్తున్న విషయాన్ని ఒక్కసారి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఓటర్ మహాశయులందరూ రాబోయే మార్చి నాటికి దేశంలో మావోయిస్టులను పూర్తిగా నిర్మూలిస్తామని అన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ప్రజాస్వామ్యంలో తుపాకీ ఉండాల్సింది పోలీసులు, సైనికుల చేతుల్లోనేనని చెప్పారు. బుల్లెట్ను నమ్ముకున్న వాళ్లు కాలగర్భంలో కలిసిపోతారన్నది చరిత్ర చాటిన సత్యమన్నారు. ఢిల్లీ చాణక్యపురి జాతీయ పోలీస్ స్మారక స్తూపం దగ్గర పోలీసు అమరవీరులకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో కలిసి నివాళులర్పించారు బండి సంజయ్. పోలీసుల త్యాగాలను దేశం ఎప్పటికీ మరవొద్దని చెప్పారు. జూబ్లీహిల్స్ లో లంకల దీపక్ రెడ్డి గెలుపును లంకలో ఉన్న రావణుడు కూడా ఆపలేడని అన్నారు ఎంపీ రఘునందన్. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సొంత పార్టీ నేతలపై కేసులు పెట్టడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. బీఆర్ఎస్ గల్లీలో లేదు, ఢిల్లీలో లేదని విమర్శించారు. సిట్టింగ్ సీటు కంటోన్మెంట్ నే బీఆర్ఎస్ దక్కించుకోలేదన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉందని కంటోన్మెంట్ లో కాంగ్రెస్ కు అవకాశం ఇస్తే ఏ మార్పు తీసుకురాలేదన్నారు రఘునందన్. మీ ఉత్సాహం చూస్తూ ఉంటే లంకల దీపక్ రెడ్డి గారి గెలుపుని ఆ లంకలు ఉన్న రాక్షసులు కూడా ఆపలేరని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రావణుడికి జరిగిన యుద్ధంలో ధర్మం రాముడి వైపే ఉంది కాబట్టి లంకలో ఉన్న రావణాసురుడు రాక్షసుడు ఎంత బలవంతుడైనా జయం ధర్మం వైపే నిలబడింది. జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఇవాళ 2 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. జూబ్లీహిల్స్ లో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు కమలం పార్టీ నేతలు. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని, అది వాయుగుండంగా బలపడొచ్చని తెలిపారు అధికారులు. ఈ ప్రభావంతో 4 రోజులు వానలు పడతాయన్నారు. ఈ నెల 23, 24న జిల్లాలకు భారీ వర్ష సూచన చేశారు. మరోవైపు ఆవర్తనం ప్రభావంతో ఇప్పటికే రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడుతున్నాయి. వర్షాలతో జిల్లాల్లో పంట తడిసి రైతులు ఆవేదన చెందుతున్నారు. రాష్ట్రానికి 4 రోజులు వర్ష సూచన చేసింది ఐఎండీ. దక్షిణ అండమాన్ సముద్రం, దాని సమీపంలోని ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో ఉపరితల చక్రవాత ఆవర్తనం ఏర్పడిందన్నారు అధికారులు. ఈ ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు. 36 గంటల్లో ఈ అల్పపీడనం పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా మారొచ్చన్నారు. ఈ ఎఫెక్ట్తో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి కింది స్థాయి గాలులు వీస్తున్నాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. దీంతో ఇవాళ, రేపు దాదాపు అన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే ఈ నెల 23, 24న భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని తెలిపారు. 23న ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలకు భారీ వర్ష సూచన చేశారు. ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. సిటీతో పాటు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షం పడింది. ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. ఆదిలాబాద్ పట్టణంలో వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. మోకాళ్ల లోతు వరద చేరడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. వర్షాలతో పంట తడిసిపోతుందని ఆందోళన చెందుతున్నారు పత్తి, సోయా రైతులు.
జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోనూ భారీ వర్షం పడింది. సాయంత్రం తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వాన కురిసింది. వర్షానికి కూరగాయల మార్కెట్లో కూరగాయలు పూర్తిగా తడిసిపోయాయి. దీంతో విక్రయదారులు ఇబ్బంది పడ్డారు. అటు వ్యవసాయ మార్కెట్లో రైతులు అమ్మకానికి తీసుకొచ్చిన మొక్కజొన్న పంట మొత్తం తడిసిపోయింది. చేతికందిన పంట వానపాలైందని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. సిటీలోనూ పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. ఎల్బీనగర్, బిఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురంలో తేలికపాటి వాన పడింది. ఒక్కసారిగా వర్షం పడడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. అటు కోటి, యాబిట్స్, నాంపల్లి, మలక్పేట్, దిల్సుఖ్ నగర్లోనూ వాన కురిసింది. కాచిగూడలో సాయంత్రం తర్వాత జల్లులు పడ్డాయి. ఉప్పల్, బోడుప్పల్, మేడిపల్లి, ఫీర్జాదిగూడ, నాచారంలో ముసురు వర్షం కురిసింది. సికింద్రాబాద్ పరిధిలో భారీ వర్షం పడింది. కూకట్పల్లి, కేపీహెచ్బీ కాలనీ, జేఎన్టీయూ, నిజాంపేట్, మూసాపేట్ వైపు మోస్తరు వర్షం కురిసింది. ఇటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మెహదీపట్నం ఏరియాల్లో ఈదురుగాలులతో వాతావరణం చల్లబడింది. సిటీ శివార్లలో వర్షం పడింది. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల మున్సిపాలిటీలో భారీ వర్షం పడింది. ఇబ్రహీంపట్నంలో ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. నగర శివారులో జంట జలాశయాలకు వరద పోటెత్తుతోంది. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కు భారీగా వరద వస్తోంది. ఉస్మాన్ సాగర్ కు 200 క్యూసెక్కుల నీళ్లు వస్తున్నాయి. ట్యాంకు పూర్తి స్థాయి నీటి మట్టం 1763.5 అడుగులకు నీళ్లు పూర్తి స్థాయికి చేరాయి. దీంతో అధికారులు అప్రమత్తమై నీటిని విడుదల చేస్తున్నారు. ఒక గేట్ ఎత్తి 399 క్యూసెక్కుల నీళ్లు దిగువకు వదులుతున్నారు. ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ భారీగా పెరిగింది. దీపావళికి పెద్ద ఎత్తున బాణసంచా పేల్చడంతో కాలుష్యం పెరిగిందని తెలిపింది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. అనేక ప్రాంతాల్లో గాలి నాణ్యత వెరీ పువర్ కేటగిరీలోకి చేరిందని తెలిపింది. మరోవైపు బీజేపీ ప్రభుత్వం అసమర్థ విధానాలతోనే పొల్యూషన్ పెరిగిందని విమర్శించింది ఆప్. కాలుష్యం పెరగడానికి దీపావళి కారణం కాదన్నారు బీజేపీ నేతలు. దేశ రాజధాని ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ రోజురోజుకు పడిపోతోంది. దీపావళి సెలబ్రేషన్స్ తర్వాత ఎయిర్ పొల్యూషన్ ప్రమాదకర స్థాయికి చేరింది. హస్తినలోని అనేక ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 347 పాయింట్లకు పైగా పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో AQI 491గా నమోదైంది. దీంతో ఢిల్లీలో గాలి నాణ్యత వెరీ పూర్ కేటగిరీలోకి చేరింది. ఇది చాలా ప్రమాదకరమని తెలిపింది కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి. ఢిల్లీలో దీపావళి సందర్భంగా భారీగా బాణసంచా పేల్చారు ప్రజలు. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్య కేవలం గ్రీన్ క్రాకర్స్ కాల్చడానికి మాత్రమే సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున మామూలు టపాసులు పేల్చడంతో కాలుష్యం పెరిగిందని చెబుతున్నారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు. ఢిల్లీలో ప్రస్తుత పరిస్థితితో చిన్నపిల్లలు, వృద్ధులకు శ్వాస సంబంధ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించింది పీసీబీ. ఎయిర్ క్వాలిటీ పడిపోవడంతో విజిబిలిటీ తగ్గిందని తెలిపింది. దీంతో గ్రాప్ 2 చర్యలను అమల్లోకి తీసుకొచ్చినట్లు చెప్పారు అధికారులు. పెరిగిన పొల్యూషన్తో ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉందన్నారు నిపుణులు. ఢిల్లీలో వాయు కాలుష్యం భారీగా పెరగడానికి బీజేపీ ప్రభుత్వం వైఫల్యమే కారణమని ఆరోపించింది ఆమ్ ఆద్మీ పార్టీ. బాణాసంచా వ్యాపారుల ముఠా ఒత్తిడికి బీజేపీ ప్రభుత్వం తలొగ్గుతోందని విమర్శించారు ఆప్ లీడర్లు. డబుల్ ఇంజన్ పాలకుల నిర్లక్ష్యంతో ఢిల్లీ పొల్యూషన్ రెడ్ జోన్గా మారిందని విమర్శించారు. ఢిల్లీ చుట్టూ బీజేపీ ప్రభుత్వాలే ఉన్నప్పటికీ కాలుష్యం ఎందుకు కట్టడి చేయడం లేదని ప్రశ్నించారు ఆప్ నేతలు. मेरा सवाल ये है, अगर आप आर्टिफिशियल रेन करा सकते थे और आपने वादा किया था तो आपने क्यों नहीं कराई? क्या आप चाहते हैं कि लोग बीमार हों? प्राइवेट अस्पतालों में जाएं। मैंने पहले भी कहा, सरकार की प्राइवेट अस्पतालों के साथ साठगांठ है। पटाखों की भी एक बड़ी लॉबी है, करोड़ों रुपए का उनको फायदा हुआ है। उस फायदे को उन्होंने किस किस के अंदर बांटा है? 20 दिनों से सबके साथ बात करने की जगह आप बयानबाजी कर रहे थे। विंटर एक्शन प्लान 15 दिन तक नहीं बना। आनंद फानन में विंटर एक्शन प्लान घोषित हुआ, लेकिन जो हॉट स्पॉट आज रेड जोन में है, जहां हवा सबसे ज्यादा खराब है, इसलिए बहानेबाजी छोड़ करके काम पर ध्यान दें। ఢిల్లీలో పొల్యూషన్ పెరగడానికి దీపావళి పండుగే కారణమనడం సరికాదన్నారు ఆ రాష్ట్ర మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా. ఆప్ తప్పుడు ప్రచారం చేస్తుందని విమర్శించారు. దీపావళిని, సనాతన ధర్మాన్ని ఉద్దేశపూర్వకంగా అవమానిస్తోందన్నారు సిర్సా. दीपावली धर्म, सनातन धर्म, हिंदू धर्म को बीच में जानबूझकर ला रहे हैं। अरविंद केजरीवाल जी ने पहले जानबूझकर दिल्ली में पटाखे बैन कराए, एक विशेष वर्ग की वोट लेने के लिए, उनको खुश करने के लिए, और अब उनको खुश करने के लिए आज सुबह से इस पावन पर्व को बार बार कोसा जा रहा है।
कहा जा रहा है कि पाप कर दिए लोगों ने दिवाली क्यों मनाई। ఢిల్లీలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు సరిగా అమలు చేయకపోవడంతోనే కాలుష్యం పెరిగిందన్నారు కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి. గ్రీన్ క్రాకర్స్ వినియోగంపై అధికారుల పర్యవేక్షణ లోపించిందన్నారు. ఢిల్లీలోనే కాకుండా దేశంలోని పలు నగరాల్లో ఇలాంటి పరిస్థితే ఉందన్నారు అధీర్ రంజన్. न्यायालय बहुत कुछ कहते हैं, लेकिन न्यायालय की आदेश को जमीनी हकीकत में अंजाम देने की जिम्मेदारी दूसरे को होते हैं. इतना खतरे की स्तर बढ़ने की गुंजाइश नहीं बनती. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 0 నుంచి 100 మధ్య ఉంటే గాలి నాణ్యత బాగుంటుంది. అదే 100 నుంచి 200 మధ్య ఉంటే గాలి నాణ్యత మధ్యస్థంగా ఉందని అర్థం. ఇక ఎయిర్ క్వాలిటీ 200 నుంచి 300 మధ్య ఉంటే అధ్వాన్నంగా ఉందని చెప్తారు. ఎయిర్ క్వాలిటీ 300 దాటితే పొల్యూషన్ తీవ్ర స్థాయిలో ఉందని అర్థం.